వెల్కమ్ టు డిటివి న్యూస్. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామం బీజేవైఎం ఆలూరు మండల అధ్యక్షులు సీనియర్ బీజేవైఎం నాయకులు గంగుల ప్రల్యయ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో నిలుస్తాయని, ప్రపంచ దేశాలు చూసే దిశగా అడుగులు వేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలని, లేని ఎడల అమలు చేసే విధంగా ప్రజలకు మద్దతు ఇచ్చి వారి వెంట ఉండి పోరుబాట చేపడతామని హెచ్చరించారు. తమకు కేంద్రంలో ప్రభుత్వం అండగా ఉండగా ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద్ తో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. నా పేరు గంగుల ప్రల్యయ్ తేజ్. నాది ఆర్మూరు నియోజకవర్గం, ఆలూరు మండల్, కల్లెడ గ్రామం. నేను ఆలూరు మండల బీజేవైఎం మండల అధ్యక్షుల్ని. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారిని రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. అలాగే తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎంపీ అరవింద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. ఇప్పుడు ప్రజెంటు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మా పార్టీ తరఫున నిలబెట్టిన కార్యకర్తలను కానీ, నాయకులను కానీ, ప్రతి గ్రామాన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్ స్థానం కానీ, మున్సిపల్ స్థానం కానీ ప్రతి ఒక్కటి బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో 10 కోట్ల పైగా సభ్యత్వాలు నమోదైనాయి యావత్ భారతదేశం మొత్తంలో. మా ఆర్మూరు నియోజకవర్గంలో 30,000 పైగా నమోదు సభ్యత్వ కార్యక్రమాలు జరపడం జరిగింది. మా మండల ఆధ్వర్యంలో మా మండలంలో 24 బూతులు ఉంటాయి. 24 బూతులకు సంబంధించి 2700 సభ్యత్వ నమోదు సంఖ్య జరపడం జరిగింది. సభ్యంలో మేము కూడా మా కల్లెడలో 3 బూతులు ఉంటాయి. 3 బూతుకు 150 చొప్పున 600. నా ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో 150, మొత్తం కలిపి 850 వరకు నా కల్లెడ గ్రామంలో చేయడం జరిగింది. అలాగే నన్ను నమ్మి నా గ్రామ ప్రజలు మరియు ఆర్మూరు నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. వారి నమ్మకాన్ని మేము మొమ్ము చేయకుండా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్గా నిలబడి ప్రజలకు, మా గ్రామానికి అభివృద్ధి మరియు నిధులు తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో నడుస్తాం. భారతీయ జనతా పార్టీని మేము ఎప్పటికీ నమ్ముకొని ఉన్నాం. నమస్కారం. ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 హామీలను తీసుకొచ్చి గద్దెనెక్కిందో, ఆ 6 హామీలను ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపల ప్రజలకు అమలు చేసేలా మా భారతీయ జనతా పార్టీ మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ వాగ్దానాన్ని తెలియజేస్తున్నాము. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఖచ్చితంగా 6 హామీలు, ఏవైతే 6 హామీలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేశారో, ఖచ్చితంగా 6 హామీలను అమలు చేసే వరకు మా బీజేవైఎం పోరాటం ఆగదు. ఖబర్దార్.